అందరికీ నమస్తే అండి. ఈరోజు మీరు చూడబోయే వీడియోలో ఈ 2023వ సంవత్సరంలో వృషభ రాశి వారిపై కుజగ్రహం యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో ఏ దేవత ఆరాధన చేయడం ద్వారా వారి జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి అనే విషయాలను తెలుసుకుందాం. ఈ వృషభ రాశిలోకి కృత్తిక నక్షత్రం 2 మరియు 3 పాదాలు, అలాగే రోహిణి నక్షత్రం 4 పాదాలు మరియు మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ఈ వృషభ రాశి గల వారికి కుజగ్రహం యొక్క ప్రభావం వలన ఈ సమయంలో ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలకు ఆపరేషన్స్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సమయంలో కుజగ్రహం యొక్క ప్రభావం వలన యాక్సిడెంట్ జరిగే అవకాశం కూడా ఉంది. అందువల్ల ఈ రాశి వారు ఈ సమయంలో రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అలాగే ఈ రాశి గల వారు ఈ సమయంలో కుజగ్రహం యొక్క ప్రభావం వలన ఇంతకుముందు వారు ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నారో వారు డబ్బులు ఇవ్వమని ఇబ్బంది పెడతారు. అందువల్ల ఈ రాశి వారికి ఈ సమయంలో వారు చేసిన అప్పులు తప్పనిసరిగా తీర్చవలసి వస్తుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సమయంలో ఎంతో కాలం నుండి ఎదుర్కొంటున్న ఫైనాన్షియల్ సమస్యల నుండి బయటపడతారు. ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో తన భార్యకు ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ వృషభ రాశి వారికి కుజగ్రహం యొక్క ప్రభావం వలన వారి వ్యాపారం చేసే పార్ట్నర్స్తో గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో ఆర్థికపరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇక ఈ సమయంలో కుజగ్రహం యొక్క ప్రభావం వలన కొత్త ఇంటిని కూడా నిర్మించుకునే అవకాశం ఉన్నాయి. ఈ సమయంలో భూమి ద్వారా లాభాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి గల రాజకీయ నాయకులు కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉంది. కళాకారులకు కూడా బాగుంది. అలాగే ఈ రాశి గల ఉద్యోగులకు ఈ సమయంలో కుజగ్రహం యొక్క ప్రభావం కారణంగా ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక నిరుద్యోగులకైతే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ఈ రాశి గల విద్యార్థులకు కూడా ఈ సమయంలో ఎంతో బాగుంటుంది. వృషభ రాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వారికి ఈ సమయం ఎంతో బాగుంటుంది. ఇక ఈ రాశి గల వారు ఈ సమయంలో పుణ్యక్షేత్రాలు కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఈ సమయంలో తమ జీవితంలో ఉన్న సమస్యలు పోవడానికి మరి ఏ దేవత ఆరాధన చేయాలో వీరు చూద్దాం. ఈ వృషభ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా వారి జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మరి ఫ్రెండ్స్, చూసారుగా వృషభ రాశి వారి జీవితంలో ఈ 2023 సంవత్సరంలో కుజగ్రహం యొక్క ప్రభావం వలన ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, అలాగే ఈ రాశి వారు ఏ దేవత ఆరాధన చేయడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారో చూసారు కదా. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి. ధన్యవాదాలు.